హలో గైస్, హౌ ఆర్ యూ ఆల్? ఈ వీడియో కన్ఫామ్గా చూస్తారని నేను అనుకుంటున్నాను. బికాస్ ఎందుకంటే యాజ్ సార్ కొంచెం మీటింగ్ అప్డేట్స్ ఉన్నాయన్నమాట ఈ వీడియోలో. అండ్ యాజ్ సార్ అప్డేట్స్ ఉంటాయి అండ్ మనం మాట్లాడుకునేది కూడా ఉంటుంది. కానీ ఈ వీడియో కన్ఫామ్గా చూస్తారని నేను అనుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా పూర్తిగా వీడియో చూడండి. ఆఫ్టర్ మీటింగ్, యాజ్ సార్ మీటింగ్ విన్న తర్వాత మన ఫౌండర్ రియాక్షన్ ఏంటంటే, నార్మల్ వీడియో, జస్ట్ అప్డేట్స్ ఏం లేవు అన్న థాట్లో ఉన్నారనమాట మన ఫౌండర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా. చూసిన వాళ్ళు మీటింగ్ అయితే ఇప్పుడులాగానే యాజ్ సార్ అయితే నవ్వుతా అయితే వెబినార్ స్టార్ట్ చేశారనమాట మన యాజ్ సార్. జరిగిందంతా నేను చెప్పను, కానీ దీంట్లో ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు నేను తీసుకొస్తాను. ఇంపార్టెంట్ అయితేనే నేను చెప్తాను, లేకపోతే ఆ పాయింట్ కూడా నేను తీసుకురానమాట యాజ్ సార్ చెప్పినా కానీ. ఎందుకంటే ఆ వెబినార్ పెట్టిన తర్వాత మనకి ఇంపార్టెన్స్ కాబట్టి అయ్యే ఇంపార్టెంట్, కానీ మిగతా అన్నీ మనకు అనవసరం అనమాట. మన యాజ్ సార్ ప్రతిసారి చెప్పే విషయం చెప్పారనమాట ఇక్కడ ఒకటే. మన ఆన్పాసివ్ కంపెనీ గురించి చాలా రకాలుగా చాలా రోజుల నుంచి మనం అయితే వెయిట్ చేస్తున్నాము, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. మనం చాలామందిని నమ్మాము, వాళ్ళు మనల్ని మోసం చేశారు, దానివల్ల కంపెనీ అనేది లేట్ అయింది అని దాంతో స్టార్ట్ చేశారన్నమాట యాజ్ సార్ అయితే. మన కంపెనీకి వర్క్ చేయడానికి కొత్త టీం అయితే ఏదైతే వచ్చిందో ఆ టీం అయితే చాలా వర్క్ బాగా చేస్తుందని చెప్పారన్నమాట యాజ్ సార్ వచ్చేసి. ఇప్పుడైతే క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా ప్రజెంట్ నడుస్తుంది అని చెప్పారనమాట యాజ్ సార్. ప్రతి ఒక్కదాన్ని కూడా నేను ప్లాన్ చేశాను, ప్లాన్గానే ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా. నేను ప్లాన్ చేసినట్లే అలాగే వెళ్తుంది కంపెనీ కూడా, నేను కోరుకున్నది కూడా ఇదే అని మాత్రం యాజ్ సార్ చెప్పారనమాట. మనకు పాస్ట్లో ఏదైతే జరిగిందో, అంటే గతంలో ఏదైతే జరిగిందో అవన్నీ ఇప్పుడు జరగకుండా చూసుకోవాలని యాజ్ సార్ మాత్రం చెప్పారనమాట. ప్రజెంట్ అయితే అలాంటివి అయితే ఏం జరగకుండా ప్రజెంట్ ప్లానింగ్తో వెళ్ళిపోతుంది కంపెనీ అనేది మాత్రం చెప్పారు యాజ్ సార్. కానీ ఇది ఒకసారి మీరు ఆలోచించుంటే ప్రతి ఒక్కసారి కూడా ఇదే ఎక్స్క్యూట్ చేస్తున్నారని నాకు యాజ్ సార్ అనిపిస్తుంది. ప్రతి వెబినార్లో కూడా ముందుకు వచ్చి ఇదే చెప్తున్నారు, ఒకళ్ళు మోసం చేశారు, మన కంపెనీ ఆగిపోయింది ప్రాబ్లమ్స్ వల్ల. కంపెనీ అనేది ఆగిపోయింది ప్రాబ్లమ్స్ వల్ల, కానీ అది ఫేస్ చేయడానికి ఇన్ని రోజులు పడుతుందా అని కూడా డౌట్ వస్తుంది అన్నమాట ఫౌండర్స్ ప్రతి ఒక్కరికి కూడా. బయట జరుగుతున్న వాటికి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదని యాజ్ సార్ చెప్పారనమాట. ఫేక్ రూమర్స్ కానీ, కొత్తగా క్రియేట్ చేస్తున్న పోస్టర్స్ కానీ వాటికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా జరుగుతుంది ప్రాసెస్ అనేది, మీరైతే భయపడాల్సిన లేదు. మనమైతే 20 స్టెప్పులు వేద్దాం అనుకున్నాము, కానీ అక్కడ 15 స్టెప్పులే వేసాము, అంతేగాని మనమైతే వెనకేం పడలేదు. ఫౌండర్స్ ఎవరైనా కానీ కామెంట్ సెక్షన్లో ఒక్కసారి అయినా కానీ మీరు ఏం అడగాలనుకుంటున్నారు అనేది ఒకసారి నా కామెంట్లో పెడతారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు అడిగిన వాటికి నేను కొంచెం రీసెర్చ్ చేసి మీకు పెడతాను అనమాట, అంటే చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో. ప్రతి ఒక్క కామెంట్ కూడా కొంచెం వాల్యుబుల్గా కామెంట్ పెట్టండి, ఓకేనా? యాజ్ సార్ ఇంకో పదం కూడా యూజ్ చేశారన్నమాట, ఎప్పుడు యూజ్ చేసేది. అప్డేట్స్ అనేది బ్యాక్గ్రౌండ్లో చాలా జరుగుతున్నాయి, అవి నేను చెప్పకూడదు అనే మాట చాలాసార్లు చెప్పారనమాట యాజ్ సార్. ఒక్కసారి అది గుర్తుపెట్టుకోండి. నేనైతే అది ఒకటి అబ్జర్వ్ చేశాను అనమాట. యాజ్ సార్ ప్రతిసారి వచ్చినప్పుడు ప్రాసెస్ జరుగుతుంది కానీ, అప్డేట్స్ జరుగుతుంది కానీ నేను చెప్పను అని మాత్రం చెప్పారనమాట. ఇదే మాట చాలాసార్లు మనకి యాజ్ సార్ చెప్పారు, ఓకే? దీన్ని నెగిటివ్గా తీసుకోవాలని లేదు, నార్మల్గా నేను గెస్ట్ చేసి చెప్పాను అనమాట. ఇంకా యాజ్ సార్ ఏం చెప్పారంటే, మనకి ఓ కనెక్ట్ అనేది లాంచ్ అయింది కదా, పెయిడ్ యాప్. దాని వచ్చిన తర్వాత మనకి పేమెంట్స్ ఇష్యూ వచ్చింది అండ్ వెబినార్ చెక్ చేసాం అండ్ ఏబీసీ కూడా చేసాం అనమాట, కానీ ఎక్కడ కూడా మనకి సాల్వ్ అవ్వలేదు ప్రాబ్లమ్స్. ఓ కనెక్ట్ వచ్చిన తర్వాత మనకు చాలానే ప్రాబ్లమ్స్ వచ్చాయని మన యాజ్ సార్ చెప్పారనమాట వెబినార్లో. అప్పుడు యాజ్ సార్ కూడా చాలామంది చెప్పారనమాట, నేను చెప్పినా కానీ కొంచెం డిఫరెంట్గా చెప్తాను. అప్పుడు ఓ కనెక్ట్ పర్చేజ్ చేసినప్పుడు కానీ బల్క్ అమౌంట్ అనేది మనం పర్చేజ్ చేసాం, బల్క్లో బిజినెస్ అనేది జరిగింది. కానీ అప్పుడు రాబరీ జరగడం వల్ల, రాబరీ అనేది ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలీదు, బికాజ్ రాబరీ అనే మాట వచ్చింది, రాబరీ జరిగింది అప్పుడు కానీ జరిగి ఉంటే అప్పుడు మనం ఎక్కువ అన్ని ప్రోడక్ట్స్ రిలీజ్ చేసి ఉండి ఎక్కువ జరిగి ఉంటే రాబరీ మనం చాలా నష్టపోయే వాళ్ళం అని చెప్పారనమాట యాజ్ సార్. రాబరీ అనేది ఎందుకు వచ్చిందో కానీ నాకైతే తెలియదు, కొంచెం మీరు కామెంట్లో నాకు చెప్పండి. బల్క్లో అమౌంట్ పోకుండా అయితే మనం అయితే బయటపడ్డామని యాజ్ సార్ అయితే చెప్పారనమాట. అప్పుడు కానీ బల్క్లో మనం ఇన్వెస్ట్ చేసినా కానీ, బల్క్లో అన్ని ప్రోడక్ట్స్ యూస్ చేసినా కానీ మనకి అమౌంట్ అనేది బిలియన్స్లో వచ్చేది. ఆ బిలియన్స్ మొత్తం ఫ్రాడ్ కింద, అది దట్ రాబరీ అయ్యేది అని చెప్పారనమాట యాజ్ సార్ వచ్చేసి మనకి. యాజ్ సార్ మనకి లాస్ట్ వీక్ ఏం చెప్పారు అంటే, లాస్ట్ వెబినార్లో ఏం చెప్పారు, ఎస్ఎస్సి కేసు విత్ 1 వీక్లో అలా క్యాన్సిల్ అవుతుందని చెప్పారనమాట. ఇక్కడ వచ్చేసేసి వెబినార్లో ఈరోజు వెబినార్లో ఏం చెప్పారంటే, ఎస్ఎస్సి కేసు అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, నెక్స్ట్ అప్డేట్లో నేను చెప్తాన్నట్టు మాట్లాడారనమాట యాజ్ సార్ వచ్చేసేసి. మన యాజ్ సార్ లాస్ట్ వెబినార్లో చెప్పారనమాట, కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామని. దాని గురించి అయితే మన యాజ్ సార్ మనకేం చెప్పారంటే, కొత్త ప్రాజెక్ట్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వను, 1% కూడా నేను ఇవ్వను, అది అట్లానే మిమ్మల్ని కన్ఫ్యూజ్ కూడా చేయను, జరుగుతుంది మీరు చూస్తూ ఉంటారని మాత్రం ఆ వేలో అయితే చెప్పారనమాట యాజ్ సార్.
లాస్ట్‌లో ఒక డైలాగ్ చెప్పారనమాట యాస్ సార్ వచ్చేసి, "ఏదైనా గానీ ఆన్ పాసివ్ అనేది ఎక్కడికి వెళ్ళదు, ఏం జరగదు. మీరు భయపడమాకండి. ధైర్యంగా ఉండండి. మీ వర్క్స్ మీరు చేసుకోండి" అని చెప్పారనమాట యాస్ సార్. ప్రతిసారి వచ్చి చెప్పే మాటే ఇదనమాట. ఇది రొటీన్ మాట. దాంట్లో నో డౌట్. ఇక్కడ కంపెనీ అనేది నెగెటివ్ చేయట్లేదండి నేను. ఉన్నది వాస్తవమే మాట్లాడుతున్నాను. ఏ ఫౌండర్‌కి కూడా ఈ అప్డేట్లు విన్నాక హ్యాపీగా ఎవరు లేరు. బికాజ్ ఎందుకంటే ఇది అప్డేట్లు కాదు. జస్ట్ మనం రోజు మాట్లాడే మాటలే అక్కడ యాస్ సార్ మాట్లాడారు అంతే. దాని మించి ఇంకేం లేదు. ఒక మాట చెప్పారు. కొత్త కంపెనీ గురించి నేనైతే ఏం చెప్పను. ఒక మాట తప్ప ఇంక అక్కడ కొత్త అప్డేట్ అనేది ఏం లేదు. మన యాస్ సార్ పద్దాక వచ్చేసి మనకేం చెబుతున్నారంటే కంపెనీ అనేది ఎక్కడికి వెళ్ళదు అని చెప్తున్నారు. కంపెనీ అనేది ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళిపోయినా ఇబ్బంది లేదు సార్ ఫౌండర్స్‌కి. బికాజ్ ఎందుకంటే వాళ్ళు మనీ కోసం అనేది దీంట్లో జాయిన్ అయ్యారు. మా కంపెనీ ఉన్న ఉపయోగం ఎందుకు? కంపెనీ అనేది మనకు మనీ ఇవ్వడానికే కదా! ఆ కంపెనీ లేకపోతే ఎలా మనకి? కంపెనీ ఎక్కడున్నా గానీ మనకు మనీ ఇస్తేనే కంపెనీ. లేకపోతే మనం ఏం చేయలేం కదా దాని గురించి. కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్క ఫౌండర్ కూడా కంపెనీ ఉందా లేదని పక్కన పెడితే మనీ వస్తుందా లేదని ఆలోచిస్తారనమాట. కంపెనీ ఎక్కడైనా ఉండి మనకైతే మనీ జనరేట్ అవుతుందా లేదని, పాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుందా లేదని చూస్తారనమాట. కంపెనీ ఉన్నా కానీ మనకి మనీ రావట్లేదంటే ఫౌండర్ నెగిటివ్ వేకి వెళ్ళిపోతాడు. అటు హోప్స్ అని వదిలేస్తాడనమాట. ఎందుకంటే మనీ రావట్లేదని. ఫౌండర్స్ నేను ఇలా చెప్తున్నాను కాదులే కానీ ఒకసారి మీరు థింక్ చేయండి. కంపెనీ అనేది ఎక్కడెక్కడ స్లోగా ఉంది కానీ చాలా స్లోగా ఉంది కానీ కంపెనీ అనేది ఆగిపోలేదు. ఓకే, కానీ మనీ కోసమే కదా ఫౌండర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసేది. ఏది చెప్పినా ఎంత అప్డేట్ వచ్చినా కానీ అది మనీ గురించి అయితేనే ఫౌండర్ అనేవాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. దాంట్లో నో డౌట్. మన యాష్ సార్ ఏం చెప్పారంటే మనకైతే ప్రతి ఒక్క టూల్ కూడా ఇదివరకు మించి ఇప్పుడు ఇంకా బాగుంటాయి, ఇప్పుడు ఉన్న టెక్నాలజీ తగినట్టుగా ఉంటాయి అని మన యాష్ సార్ చెప్పారనమాట. ఏతో ఉంటాయి అని చెప్పారనమాట మన యాష్ సార్ అయితే. అప్పుడు ఓ కనెక్ట్ ఎలా యూజ్ చేసామో ఇలా కూడా మళ్ళీ అలాగే యూజ్ చేసుకుంటా, కానీ అప్పుడున్న ఓ కనెక్ట్కి ఇప్పుడున్న ఓ కనెక్ట్కి చాలా తేడా ఉండిద్దని యాష్ సార్ చెప్పారు. చాలా కొత్తగా ఉంటుందంట ఆన్ పాసివ్ అయితే ఇప్పటి నుంచి. అండ్ యాస్ సార్ ఏం చెప్పారంటే ఇంకోటి, మన కంపెనీ నేమ్ అనేది చాలా ఫౌండర్స్ కూడా చాలా యూట్యూబర్స్ కూడా చెప్తున్నారనమాట. నేమ్ అనేది చేంజ్ అవుతుంది, చేంజ్ అవ్వబోతుంది అని. కానీ ఒక్కసారి సర్టెన్ నేమ్ వచ్చిన తర్వాత కంపెనీకి ఆ నేమ్ చేంజ్ అవ్వదు, అవ్వనీరు కూడా. యాస్ సార్ కూడా అదే చెప్పారు. కంపెనీ నేమ్ అనేది ఏమి చేంజ్ అవ్వదని చెప్పారనమాట. ఎక్కడ కూడా చేంజ్ అయిద్దని చెప్పలేదు. అంటే యాస్ సార్ నెక్స్ట్ చాప్టర్ గురించి చెప్పారు కదా. నెక్స్ట్ చాప్టర్లో అయితే మన యాస్ సార్ అయితే ఏం చెప్పారంటే దీంట్లో ఇన్వెస్ట్ చేయవసరం లేదు, పాసివ్ ఇన్కమ్ రాదు, ఎంఎల్ఎం స్ట్రక్చర్ కాదు ఇదని చెప్పారనమాట కంపెనీ గురించి. అంటే నెక్స్ట్ చాప్టర్ గురించి అది ఏదైతే ఉందో అది మనం అయితే చూడాలన్నమాట ఫ్యూచర్లో. దీంట్లో హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో ఏది కూడా మనం ఇన్వెస్ట్ చేయట్లేదంట. నెక్స్ట్ చాప్టర్ ఏదైతే ఉందో స్టార్ట్ అవుతుందో దాంట్లో అయితే మనం ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయవసరం లేదంట. ఇది ఎంతవరకు నిజమై ఉంటుంది. బికాజ్ ఎందుకంటే యాస్ సార్ మాట అంటే మాటే ఉంటుంది కదా, కానీ అది చూడాలి మనం కూడా. ఎందుకంటే నో ఇన్వెస్ట్, ఎంఎల్ఎన్ స్ట్రక్చర్ కాదు, పాసివ్ ఇన్కమ్ కాదంట ఇదైతే. కానీ దాంట్లో అయితే మనం ఒక్క రూపాయి కూడా ఫౌండర్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి రూపాయి కూడా పెట్టవసరం లేదని చెప్పారనమాట. ఇది గుడ్ న్యూస్. ఇది మాత్రం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అండ్ మెయిన్ విషయం ఏంటంటే ఓ కనెక్ట్కి ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో పర్చేస్ చేశారో ఫౌండర్షిప్ కాదు, అంటే ఓ కనెక్ట్కి పర్చేస్ చేశారు కదా యాక్టివేట్కి, దాన్ని పర్చేస్ చేసిన మనీ అంతా దుబాయ్లో వర్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైతే కొట్టేయడానికి అయితే చూశారంట, స్కామ్ చేయడానికి. కానీ వన్ థింగ్ ఏంటంటే ఆ ఫండ్ అనేది ఎస్ఎస్సి కేసు పడటం వల్ల ఆ ఫండ్ అనేది అక్కడ నిలిచిపోయిందనమాట. ఇదైతే యాస్ సార్ అయితే దేవుడు నా వైపు ఉన్నాడు అని మాత్రం చెప్పారనమాట యాస్ సార్. ఎందుకంటే ఆ క్యాష్ అనేది మొత్తం దొబ్బేసేవాళ్ళు మన స్టాఫ్ మెంబర్స్, దుబాయ్ మెంబర్సే అని చెప్పారనమాట. అది ఎస్ఎస్సి కేసు పడకుండా దుబాయ్ గవర్నమెంట్ ఫండ్ అనేది స్ట్రక్ చేయకుండా ఉండైతే ఆ మనీ అయితే నా దగ్గర ఉండేది కాదు అని యాస్ సార్ చెప్పారనమాట. కొత్తదైతే ఒకటైతే చెప్పారనమాట. దీంట్లో ఈ అప్డేట్స్లో మనకేం తెలిసిందంటే ఒకటే, నెక్స్ట్ వచ్చే చాప్టర్లో అయితే మనమైతే ఇన్వెస్ట్ చేయట్లేదని అది గుడ్ న్యూస్. అండ్ ఈ దుబాయ్లో మనీ స్ట్రక్ అయ్యడం ఇప్పుడు చెప్పారు. అండ్ ఇంకోటి ఆ స్టాఫ్ మెంబర్సే కొట్టేయబోయారని కూడా ఒకటి చెప్పారు. ఎస్ఎస్సి కేసు పడటం వల్ల ఇంత యూజ్ అయిందని మాత్రం కూడా ఇప్పుడు చెప్పారనమాట యాస్ సార్. కానీ ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. నేను ఎందుకు ఆలోచించాలంటున్నానంటే ఎప్పుడు లేని అప్డేట్ యాస్ సార్ వచ్చి ఇలా చెప్పారు అనేది గురించి కూడా నేను థింక్ చేయాలనుకుంటున్నాను. అంతే, దాని గురించి అయితే ఇంకేం లేదు ఇక్కడ. మన యాస్ సార్ అయితే ఇంకోటి కూడా చెప్పారనమాట కమిషన్స్ గురించి. ఇక్కడ నా రిలేటివ్స్ కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికి కూడా ఒక రూపాయి కూడా రాలేదు, మీకే కాదు చాలా అందరు కూడా నాకు ఈక్వలే అని మాత్రం యాస్ సార్ చెప్పారనమాట. ఎవరికి కూడా ఒక రూపాయి కూడా కమిషన్స్ రాలేదు. కానీ కొంతమందికి అయితే కమిషన్స్ రాలేదు, కొంతమందికి క్రిప్టో కరెన్సీ పెట్టుకున్న వాళ్ళకి అయితే వచ్చినాయి అనమాట. అది నాకు తెలిసిన వాళ్ళు 4 మెంబర్స్ కూడా ఉన్నారనమాట. 100%లో జస్ట్ 5% అనేది కమిషన్స్ వచ్చినాయి అంట ఆన్ పాసివ్కి. 95-96% ఆన్ పాసివ్ కమిషన్స్ ఎవరికి కూడా రాలేదంట. నాకు ప్రతి ఒక్కరు కూడా సేమే, ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అయితే కాదు అని మాత్రం యాస్ సార్ చెప్పారనమాట.
యాజ్ సార్ ఇంకోటి కూడా చెప్పారు, నాకు డబ్బులు ఇవ్వడం అనేది ఇంట్రెస్ట్ కానీ డబ్బులు తీసుకోవడం అనేది ఇంట్రెస్ట్ లేదని చెప్పారనమాట. మన కమిషన్స్ కోసమే చాలా బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతుందని యాజ్ సార్ చెప్పారనమాట. దేవుడి దయ వల్ల అది మాత్రం నిజమైతే కొంచెం తొందరగా జరిగితే చాలామంది ఫౌండర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని నేను కోరుకుంటున్నాను అనమాట. మీరు కూడా కోరుకోండి అనమాట, కమిషన్స్ తొందరగా రావాలి, కంపెనీ అనేది ముందుకెళ్ళాలని మీరైతే కోరుకోండి. నేను కూడా అలా అయితే కోరుకుంటున్నాను. ఫైనల్గా ఏం అప్డేట్స్ అయితే ఆన్ పాస్లో జరిగినాయి అయితే నేను చెప్తాను వెబినార్లో. దీంట్లో మన గుడ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ ఫేజ్కి మనం వెళ్తానికి జీరో కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ గుడ్ న్యూస్ ఇంకోటి అయితే మన కమిషన్స్ కోసం వేస్తారంటే చాలా ట్రై చేస్తున్నారంట. అది నిజమైతే దేవుడి వల్ల నేను కూడా కోరుకుంటున్నాను, నిజమైతే బాగుండు. మనం ఏదైతే మాట్లాడుకున్నాం ఎస్ఎస్సి కేసు అని ఫండ్ అనేది అక్కడ స్ట్రక్ అయిపోయిందని మాట్లాడుకున్నాం. ఆ కేసు అనేది కూడా ఎక్కడ కూడా స్ట్రక్ అలాగే ఉందంట, ఎక్కడ కూడా క్యాన్సిల్ అవ్వడం కానీ ఏం జరగలేదంట. నెక్స్ట్ వచ్చే వెబినార్లో కూడా అది కన్ఫామ్గా తెలుస్తారు, అది మనం చూడాలన్నమాట. ఎస్ఎస్సి కేసు అయితే అలాగే ఉంది, పోలేదు మన కంపెనీ మీద. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా చూసేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా, ఈ వీడియో కొంతమంది చూస్తారు కదా, ఆ కొంతమంది చూసిన వాళ్ళు ఒక్క లైక్ చేయండి, ముందుకు వెళ్తాం కొంచెం హెల్ప్ఫుల్గా ఉండిద్ది. అండ్ నేను చెప్పేది ఏంటంటే మీకు ప్రతి ఒక్కరు కూడా ఒక కామెంట్ చేయండి. ఆ కామెంట్లో కూడా వాల్యుబుల్ కామెంట్ చేయండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ వద్దు. మీరు ఏ క్వశ్చన్ అయితే వేస్తారో ఆ క్వశ్చన్కి నెక్స్ట్ టైం నేను ఆ వీడియో చేస్తాను. ఆ క్వశ్చన్ తీసుకొని ఆ వీడియో చేసి దాని కింద బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఆ వీడియో చేస్తాను అనమాట. సరేనా? ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. ఏ దేంట్లో నుంచి మీకు అప్డేట్ రావాలో దాంట్లో నుంచి మీరు కామెంట్ చేయండి, ఓకేనా? అండ్ నాకు ఈ అప్డేట్స్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఫౌండర్స్ పడిన దాంట్లో తప్పేం లేదనిపించింది, డల్ ఫీల్ అయిన దాంట్లో. ఎందుకంటే మన కంపెనీ అప్డేట్స్ అనేది అక్కడ ఏం జరగలేదు అసలు. వన్ థింగ్ కూడా 1% కూడా కంపెనీ ముందుకు ఎట్లా వెళ్ళిందని కూడా ఒక్కసారి కూడా మనకు చెప్పలేదు. అంటే చెప్పినవి వేరు, ప్రాక్టికల్గా చూపించినవి వేరు అనమాట. కంపెనీ అనేది మనకి ఎక్కడ చూపించలేదు, అట్లని చెప్పలేదు కూడా కంపెనీ. దాని ఫ్లోలో అది వెళ్తుందనమాట అని చెబుతున్నారు. ప్రతి ఏది బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుందని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఫేజ్ చాలా బాగుంటుంది అని మాత్రం చెప్తున్నారు. ఎంతవరకు బాగుంటుందో కూడా మనం కూడా చూడాలన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఫౌండర్స్ కూడా ఎవరైతే ఉన్నారో దాని నమ్మకాన్ని మీరైతే పోగొట్టుకోవద్దు. అలానే మీరు చేసే పని కూడా మీరు పోగొట్టుకోకుండా మీ జాబ్ మీరు చేయండి, ఎవరి మీద ఆధారపడకండి. ఎందుకంటే ఈ ఆన్పాసం అనేది ఎప్పుడు వచ్చిందో ఎవరికి తెలియదు అనమాట. ఎవరి జాబ్ వాళ్ళు చేసుకోండి అనమాట, ఓకేనా?